హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బగారా రైస్, జొన్న రొట్టె, చికెన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్. చూడదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేడైనాక ఈ మసాలాలన్నీ వేసేసుకుందాం. పట్ట, ఇలాచి, లవంగ, ఆకు అన్నీ వేసేసుకుందాం. వేసుకున్నాక కొద్దిగా కలుపుకున్నాక ఇవి చిట్పట్ అన్నప్పుడు మనం ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. అందరికి కలిసి వేస్తున్నా కాబట్టి 2 ఆనియన్స్ వేసుకుందాం. మళ్ళీ కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీనికన్నా ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యే వరకు వేసుకున్నాం. కలుపుకుందాము. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇట్లా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి. ఇది ఘాట్ ఎక్కువ ఉందానికే 2 వేసుకున్నా. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందులో ఏం లేదా? మరి ఎందుకు వచ్చినావు? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అల్లం పేస్ట్. కొద్దిగా ఫ్రై అయ్యే వరకు పెట్టుకొని మనం వాటర్ వేసుకోవాలి అంతే. మీరు ఎన్ని గ్లాసులు వేసుకున్న రైస్ దాన్ని బట్టి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని కలుపుకొని తగినంత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్లో అప్పుడు జస్ట్ ఆనియన్స్ ఫ్రై కానికే సాల్ట్ వేసినాం కదా. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. చెక్ చేసుకొని వేసుకోండి, లేకుంటే సాల్ట్ అవుతుంది. ఆకలి వేస్తుందా? ఒక వెయిట్ మమ్మ, అయిపోతుంది. ఇప్పుడు సాజీరా, ఈ వాటర్లో సాజీరా వేయాలి. ఎందుకంటే మనము తాలింపు వేసినప్పుడు వేసినాం అనుకో అది స్మెల్ అంతా బాగుండదు, మాడిపోతుంది. ఇప్పుడు మనం సాజీ వేసుకోవాలి. ఈ వాటర్లో సాజీరా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను సాజీరా. అన్నం కూడా స్మెల్ బాగుంటుంది ఇట్లా వేసినాం అనుకో. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపులు వేయొద్దు సాజీరా. మనం ఎప్పుడు వాటర్ వేసుకున్నాక వేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా ఎసరు వచ్చే వరకు, బాయిల్ అయ్యే వరకు వాటర్ అట్లా క్లోజ్ చేసి పెట్టుకోవాలి.
వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎసరు వచ్చింది చూసేద్దాము. ఇప్పుడు మొత్తం రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దీంట్లో వేసేసుకుందాం. స్లోలీ వేసేసుకోవాలి. కలుపుకుందాం. ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోద్దాం మనము. ఇప్పుడు అన్నము పక్కన స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనము రొట్టెలు చేసుకుందాము. ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే పిల్లలు ఆకలి అంటారు కదా. ఫాస్ట్ వంట చేసుకోవాలి మనము. రొట్టె చేసుకోవడానికి కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నిండా వేడి రొట్టెలు చేస్తారు, దాన్ని బట్టి. ఇంకొద్దిగా పిండి తీసుకున్నా, ఒక 2-3 రొట్టెలకు అంతే. ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నా. వాటర్ బాగా మసలాలి, అప్పుడు రొట్టె మంచిగా వస్తుంది. వాటర్ మసిలింది. ఇప్పుడు మనము పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలి. స్పూన్ తోటి కలుపుకోవాలి, కాలుతూ ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే రొట్టెలు అంత బాగా రావు. మొత్తం ఇట్లా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇట్లా తర్వాత చల్ల వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలి. కొన్ని వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్నగా రొట్టె వేసుకుందాం మనము. మీరు ఎంత సైజు తింటారో, ఎంత చిన్న రొట్టెలు ఎంత సైజు ఇంత, నేను ఇంత పిండి తీసుకొని చేస్తా. ఒక 3 రొట్టెలు చేస్తా. పీట పైన వేసుకుంటా. ఒకసారి నేను ఆల్రెడీ చేసిన, ఒకసారి చూడండి క్లియర్గా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. కింద కొంచెం పిండి వేసుకొని కొట్టుకోవాలి అంతే. చాలా సింపుల్గా ఈజీ అండి. మొత్తం ఇట్లా కొట్టేసుకోవాలి. ఇట్లా కొట్టేసుకొని సైడ్లకు కూడా కొట్టేసుకోవాలి, లేకుంటే ఒక దగ్గర దొడ్డుగా ఒక దగ్గర సన్నగా వస్తుంది. సైడ్లకు కూడా కొట్టేసుకుంటాం మనం. ఇట్లా ఈక్వల్ కొట్టేసుకోవాలి. పెంక వేడి చేసుకున్నాము. ఇప్పుడు రొట్టె వేసేసుకోవాలి. రొట్టె వేసేసుకుందాము. రొట్టె కొంచెం వేడి అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. రొట్టె వేడైంది, వాటర్ జల్లించుకోవాలి స్లోలీ, ఎందుకంటే కాలుతుంది చెయ్యి. మీరు బ్రష్ యూజ్ చేసుకోవాలంటే బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా మొత్తం వాటర్ అంతా జల్లించుకోవాలి.
నెక్స్ట్ స్పూన్తో తిప్పుకోవాలి ఇట్లా. నెక్స్ట్ ఇటు సైడ్ అన్నం కూడా అవుతుంది. అన్నం అయిపోతుంది ఒక 10 minutes అయితే. కాలింది నెక్స్ట్ టైం ఇటు సైడ్ తిప్పుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలి 2 సైడ్, అటు సైడ్ ఇటు సైడ్. నైట్కు రొట్టె వేసుకోవడం చాలా హెల్దీ అండి. చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చాలా మంచిది. నేను 1 day చపాతీ చేస్తా, 1 day జొన్న రొట్టె చేస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. డైటింగ్ కూడా చాలా మంచిది రొట్టె. ఒకసారి ట్రై చేయండి. షుగర్ పేషెంట్లకు అయితే చాలా మంచిది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మొత్తం ఇట్లా కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు తీసేసుకుందాం. మనం వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చికెన్ కర్రీకి. ఇప్పుడు మనము ఆనియన్స్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాము. ఆనియన్ పేస్ట్ తొందరగా ఫ్రై కావాలంటే కొంచెము సాల్ట్ వేసుకోవాలి, తొందరగా ఫ్రై అవుతుంది. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి మనము. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటాము ఒక 2 స్పూన్స్. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, లేకుంటే అంతా పచ్చి వాసన వస్తుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు తగినంత, మీ టేస్ట్ తగినంత. ఎక్కువ కారం లేదంటే 3 వేస్తున్నా. ఇది కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి, 1 టీ స్పూన్. కొద్దిగా పెప్పర్ వేసుకోండి, కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకోవాలి. నేను వాష్ చేసి పెట్టుకున్నా, పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని వాష్ చేసి పెట్టుకున్నా. చికెన్ వేసేసి ఇప్పుడు కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్ పీసెస్ మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది, పీసెస్ కూడా మెత్తగా ఉడుకుతాయి, అందుకే పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికింది కదా, చికెన్లో వాటర్ ఉంటాయి కదా, వాటర్తో కొద్దిగా ఉడికిచ్చిన. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీ ఎంత సరిపోతుందో మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసి వాటర్ వేసుకోవాలి. లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసి దింపేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ ఇప్పుడు రోటీ చికెన్ కర్రీ తింటున్నా ఫ్రెండ్. చాలా బాగుంటుంది ఈ రోటీకి చికెన్ కర్రీ. నాస్టాలో చేసిన ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ. నాస్టాలో చేసిన ఫ్రెండ్స్ చికెన్ కర్రీ బగారా రైస్ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.